హైదరాబాద్ కుకట్పల్లిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకట్పల్లి యాదవ బస్తీలో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతికి హైడ్రా నిరంకుశ పోకడలే కారణమని మాధవరం కృష్ణారావు అన్నారు. హైడ్రాపై దమ్ముంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. నగర ప్రజలను భయభ్రాంతులకు గురి అయ్యే పరిస్థితిని తీసుకువచ్చారని మాధవరం కృష్ణారావు దుయ్యబట్టారు. అమ్మాయిని కూడా బయట నూకేసి గులబెట్టారు. చుట్టుపక్కకు ఉన్నటువంటి కొన్ని ఇండ్లు పాపం ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకు అక్కడ కట్నం కింద ఇచ్చాడు. రాత్రి ఆశ్చర్యం అనిపించింది. నేను కమిషనర్ గారిని స్టేట్మెంట్ చూస్తూ ఉంటాయి. హైడ్రా నోటీస్ ఇవ్వలేదు, అది హైడ్రాకు సంబంధం లేదంటున్నారు. నేను అడుగుతున్నాను సూటిగా కమిషనర్ గారు, హైడ్రా అనేటటువంటిది మీరు ఎక్కడ నోటీస్ ఇవ్వట్లేదు. మీరు జిహెచ్ఎంసీల ద్వారా నోటీస్ ఇప్పించుకొని హైడ్రా ద్వారా డిమాలిషన్ చేస్తున్నారు. మీరు ఎందుకు హైడ్రా నోటీస్ ఇవ్వలేదని చెప్పగలుగుతున్నారు? మీరు హైడ్రా నోటీస్ ఇప్పటివరకు డిమాలిష్ చేసిన దాంట్లో ఎక్కడ హైడ్రా నోటీస్ ఇవ్వలేదు. మీరు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నోటీసుల ద్వారానే డిమాలిషన్ చేస్తూ ఉన్నారు. దీనికి నోటీస్ ఇచ్చిందని ఎవరు చెప్పారు? నీకు నోటీస్ ఇచ్చామని చెప్పి చనిపోయిందని భయపడదు. ఎవరు నోటీస్ ఇచ్చిందని నీకు ఎవరు చెప్పలే, ఏ లీడర్లు చెప్పలే. నీ అంతా నువ్వు ఊహించుకోరు. ఆవిడ ముందు ఇల్లు ముందే ఇంకో ఇల్లు గురగొట్టిరు కాబట్టి భయబాధలు చెంది వారం రోజులు అన్నం తినకుండా గుండె కలిగి నా బిడ్డలకు అన్యాయం జరిగిపోతుందేమని చెప్పి బాధతోని ఊరి పెట్టుకొని చనిపోయింది ఆమె. ఇది ఫ్యాక్ట్. నీ భయం వలన, మీరు చేసినటువంటి చేతల వలన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది దీన్ని పోరాడి అప్పుడు ముఖ్యమంత్రులు హైదరాబాద్